ధన్యవాదాలు. శివ మధ్యపల్లి శివ కూర్చోండి కదా ప్లీజ్ అందరూ చలో. ఇవాళ నన్ను తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడానికి స్వయంగా గాంధారికి విచ్చేసిన ప్రియతమ నాయకులు కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ గొప్ప పేరు తెచ్చుకున్న అన్న మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు గారికి, అలాగే నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలకు పెద్ద దిక్కు అయిన అన్న ప్రశాంత్ అన్న గారికి, ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే చాచాల సురేంద్రన్న గారికి, కామారెడ్డి అభివృద్ధి ప్రదాత అన్న గంబ గౌతమ్ గారికి, కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మిత్రుడు ముజిబుద్దీన్ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే అన్న జనార్దన్ గౌడ్ గారికి, వేదిక పైన మాజీ చైర్మన్ మిత్రుడు దబ్బేదర్ రాజు గారికి, మాజీ మిత్రుడు ఎర్రోల శ్రీనివాస్ అన్న గారికి, అందరికీ గాంధారి మండలం నుంచి ఎల్లాడి నియోజకవర్గం వచ్చి బీఆర్ఎస్ నాయకులకు అందరికీ నా నమస్కారం. నేను రాజకీయంగా ఎదిగింది బీఆర్ఎస్ పార్టీలోనే. 2001లో సర్పంచ్గా ఉద్యమ కాలంలో, మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్పీటీసీగా ఎన్నిక కావడం జరిగింది. అన్న 2001 నుండి కొన్ని విషయాలు ఇక మాట్లాడుకోక తప్పది. నిజామాబాద్ జిల్లాలో 36 మండలాలైనా, కామారెడ్డి డివిజన్లో 10 మండలాలు ఉన్నా, సంతోష్ రెడ్డి గారు చైర్మన్ అయినా, కామారెడ్డిలో మొత్తం జడ్పీటీసీలు ఎంపీపీలు టీఆర్ఎస్ వచ్చిన, ఎల్లారెడ్డిలో 6 మండలాలు, ఒక ఎల్లారెడ్డి నాగిరిపేట తప్ప మిగతా అన్ని మండలాలు బీఆర్ఎస్ పార్టీగానే గెలిచినాం. కానీ ఆ రోజుల్లో చాలా కష్టమైందన్న. నేను ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట పోతే మమ్మల్ని ఒక పిచ్చోళ్ళ లెక్క చూసిరు జనం. ఇదేం తెలంగాణ, వస్తుందా పోతుందా? ప్రతి కార్యక్రమానికి పార్టిసిపేట్ అవుతూ అన్ని కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ఎత్తిన జెండాను దించకుండా ఉద్యమంలో పోరాడి హరీష్ అన్నకు అభిమానిగా, హరీష్ అన్న వస్తూ ఒక మాట అన్నాడు, ఈ ఫంక్షన్ హాల్కు నేను ఇంతకుముందు వచ్చినా అని. అన్న ఒక్కసారి కదన్నా, మీరు 4 సార్లు వచ్చిర్రు. ఒకరోజు స్కూల్ నడుస్తుంటే కూడా డీజే సౌండ్ పెడితే ఫస్ట్ ఎంట్రీ కాగానే సౌండ్ బంద్ చేయండి అని చెప్పిండు. హరీష్ అన్నను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ప్రశాంత్ అన్న కూడా తెలుసు, అన్న నేను మీ డాడీతో ఎక్కువ పని చేసిన, మీతో తక్కువ పని చేసిన అన్న. వాస్తవంగా ఉద్యమ కాలంలో మీరు ఎవరైనా హరీష్ అన్నను స్టేజ్ మీద చూసిరా? ఉద్యమంలో హరీష్ అన్నను ఎక్కడన్నా స్టేజ్ మీద చూసిరా? అన్న ఒక మీటింగ్లో ఖలీల్వాడిలో మీటింగ్ అయింది. అన్న లాస్ట్లో పోయి కూర్చున్నాడు. హరీష్ అన్నని మాకు కూడా తెలియదు, మేము పోయి కూడా ఆడనే కూర్చున్నాం. ఆర్గనైజ్ చేసే వాళ్ళని పిలిచిండు, అయితే అలా టాయిలెట్స్ పెట్టలే, దాని గురించి క్లాస్ పీకిండు. ఆయనను చూసి, హరీష్ అన్నను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కేసీఆర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఎంపీకి ఎల్లారెడ్డిపేటలో వీర్నపల్లిలో 2 నెలలున్నామన్న కిరాయి తీసుకొని. మేము ఇన్ని చేసినాం. కొద్దిగా కార్యకర్తల నారాజీ వల్ల కొద్దిగా పార్టీ మమ్మల్ని నిర్లక్ష్యం చేసిందని మొన్న నేను ఎంపీ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి పోవడం జరిగింది.
కానీ అన్న ఉద్యమం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో ఎన్నడూ సాధించనంత అభివృద్ధి కేసీఆర్ గారు చేసిన దాంట్లో మనకు అభివృద్ధి జరిగింది. 24 గంటలు కరెంట్ అయితేమి, మంచినీళ్ళ వసతి అయితేంది, అన్ని రకాలుగా మా దగ్గర ఉన్న 3,000 ఉన్న ఎకరం భూమి ఈరోజు 20-25 లక్షలకు పోయింది. మిషన్ కాకతీయలో అన్న 2 సార్లు రావడం జరిగింది. స్టేట్లో మన ఎల్లాడి నియోజకవర్గాన్ని కేసీఆర్ సార్ కోరుకోవడము, నగరంలో మనము మిషన్ కాకతీయ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు ప్రజలు ఒక తప్పు చేసినామని ఆలోచిస్తున్నారన్న. కాంగ్రెస్ను గెలిపించుకొని మేము ఈరోజు తప్పుల పడినాం, మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారన్న. ఇది 100% విషయం. మళ్ళీ కాంగ్రెస్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కనుక దయచేసి ఇవన్నీ ఆలోచన చేసి మరి ప్రజలు న్యాయం వైపు ఆలోచిస్తున్నారని నేను కూడా మళ్ళీ బీజేపీని వదిలి టీఆర్ఎస్లోకి రావాలనుకున్నాను. ప్రజలు ఎటుంటే మనం ఆ వైపు ఉండాలనే ఉద్దేశంతో నేను పార్టీలో చేరుకోవడం జరిగిందన్నాను. ఇంకా చివరిగా ఒకటే మాట అన్నా, మీరు కొద్దిగా అన్న దయచేసి సెకండ్ క్యాడర్ను జర నిర్లక్ష్యం చేయకండి. దయచేసి మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. అక్కడే జరుగుతున్నాను. మనం తెలంగాణ భవన్లో మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను అన్నకు చెప్పిన, అన్న చద కొద్దిగా చూడండి మమ్మల్ని, పార్టీకి ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తుర్రన్నా, వాళ్ళు వస్తుర్రు, అనుభవిస్తుర్రు, వెళ్ళిపోతుర్రు, మేము ఇట్లనే ఉండిపోతున్నాం. మరి ఎప్పటిదాకా మా భక్తులు ఇట్లా? కానీ కమ్ ఇప్పుడన్నా హరీష్ అన్న మీద నాకు నమ్మకం ఉంది 100%. వాస్తవంగా హరీష్ అన్న నా కోసం ఇంత దాకా వచ్చి పార్టీలో చేర్చుకున్నందుకు తనకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి అవకాశం ఎక్కువ తీసుకోకుండా ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు.